తెలుగు వన్ వినోదాన్ని, విజ్ఞానాన్ని, విశేషాలను అందించే ఒక సంపూర్ణ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సినిమా వార్తలు, విశేషాలు, ఇంటర్వ్యూలు, యువతరానికి మెచ్చే నచ్చే వెబ్ సిరీస్లు, మొత్తం కుటుంబం మెచ్చే షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్, హాస్యాన్ని పంచుతూ చెక్కిలి గింతలు పెట్టే కంటెంట్, ఇలా ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలను నిరంతరం ప్రేక్షకుల్లో అలరించే ఆల్రౌండర్ ఛానల్ తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సందర్శించండి. ఆసక్తికరమైన సినిమా, వినోదాత్మక వీడియోలను వీక్షించండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 20/11/2024 స్వస్తి స్త్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష పంచమి బుధవారం పంచమి రాత్రి 8:36 వరకు, నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి 7:10 వరకు, వర్జ్యం ఉదయం 7:08 నుండి 8:44 వరకు, రాత్రి మళ్ళీ తెల్లవారుజాము 3:21 నుండి 4:59 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:08 నుండి 10:56 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:55 నుండి 3:48 వరకు, సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 5:20, అమృత గడిల ఉదయం 8:34 నుండి 10:10 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు, రాహుకాలం, శుభ సమయం ఉదయం 6:30 నుండి 7:20 వరకు ఉదయ శుభకాలం, సాయంకాలం మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు సాయంకాల శుభ సమయం, వజ్రయోగం మధ్యాహ్నం 3:16, గరంజీ ఉదయం 9:46, వని రాత్రి 10:36. కార్తీక మాసంలో ఈరోజు 19వ రోజు. 19వ రోజుని, ఈ రోజుని నెయ్యి తినకూడదు, నూనె, మద్యము, ధూమపానం, మద్యపానం, మైథనము, మాంసము, ఉసిరి ఇలాంటివి ముట్టకూడదు. అసలు మా కార్తీక మాసంలో తినకూడదు, ఈరోజు అసలు తినకూడదు. అలాగే నువ్వులు, కుడుములు దానంగా ఇవ్వాలి. కార్తీక మాసం తినదానం కూడా మంచిది. నువ్వులతో ఉన్న కుడుములు దానంగా ఇస్తే చాలా మంచిది. ఓం వినాయకాయ నమః, విఘ్నరాజాయ నమః, మహాగణపతయే నమః అనుకోవాలి. నిత్యహోమం చేసేవాళ్ళు, కార్తీక హోమం చేసేటువంటి వాళ్ళు ఓం గం గణపతయే స్వాహ, కార్తీక దామోదర స్వాహ అని హోమం చేస్తే సర్వ విఘ్నాలు నాశనం అవుతాయి, వాళ్ళకి విజయం కలుగుతుందని చెప్పారు. దినారంభ చక్రంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈరోజు ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంది. చేసే పనులు వాయిదా పడతాయి, జాప్యం జరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి సానుకూలంగా ఉంది. శుభవార్తా శ్రవణాలు, ఆహ్వానాలు అందుకునే అవకాశం. మిథున రాశి వారికి సన్మానాలు, సత్కారాలు, గౌరవాలు పొందే అవకాశం, నూతనమైన వస్త్ర లాభాలు పొందే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి నరఘోష, బంధుఘోష, వాద ప్రతివాదనలు ఉంటాయి. ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉండడం అన్ని విధాలుగా మీకు శ్రేయోదాయకం. సింహరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార మూలకంగా లాభాలు, చేసే పని పూర్తయ్యే అవకాశం. కన్యారాశి వారికి ఎంతో కాలంగా వేచి ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. విద్యార్థులకు కూడా ఈరోజు చాలా సానుకూలంగానే ఉంది. తులారాశి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు, ప్రమోషన్లకి అవకాశం, దూర ప్రాంత ప్రయాణాలు కూడా అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి నూతనమైన వాహన ప్రాప్తి, గృహయోగం లేదా స్థలము, పొలములు కొనే అవకాశం, ఆ ప్రయత్నాలు అమలు చేసే అవకాశం. ధనస్సు రాశి వారికి ఈరోజు ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశాలు, కాని పని కూడా ఎందుకు ఈ పని కావట్లేదు అని 2-3 సార్లు ప్రయత్నం ధైర్యంగా ముందుకు వెళ్తారు. మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. మానసిక ప్రశాంతతను పొందే అవకాశం. మకర రాశి వారికి ఈరోజు చాలా అనుకూలం. వ్యవసాయదారులకు శుభవార్తలు, విద్యార్థులు కూడా మంచి వార్తలు వింటారు. ఉద్యోగస్తులకు బదిలీలు ఉంటాయి, జీతాలు పెరిగే అవకాశం, రావలసిన బాకీలు వసూలయ్యే అవకాశం. కుంభరాశి వారికి పూర్వమిత్రుల యొక్క కలయిక, ఆనందం, శుభవార్తా శ్రవణం, దూర ప్రాంత ప్రయాణాలకి అవకాశం. మీనరాశి వారికి మిశ్రమంగా ఉంది. చేసే ప్రయత్నాలు, పనులు కొంచెం జాప్యం జరిగే అవకాశం,
దానివల్ల పనులు వాయిదా పట్టడం కానీ ప్రయాణాలు ఏమైనా చేస్తే వాయిదా పట్టడం, వాహనాల మరామతులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రయాణాలకు వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే సంప్రమర్ధనాయ నమః. దుర్మార్గులను, దుష్టులను, పాపాత్ములను వారి దుష్ట కర్మానుసార రీతిగా వ్యాధుల ద్వారా, కష్టాల ద్వారా, రోగాల ద్వారా, సంసార దుఃఖాల ద్వారా మున్నగ వాటి ద్వారా రుద్రుడుగా, యముడుగా మున్నగ వారి రూపాల చేత వాటిని మర్దించేవాడను నేనే. అగుట చేత సంప్రమర్ధన భజనీయుడయ్యాడు. కనుక ధర్మ మార్గంలో నడుచువాడు, శాసించువాడు అని అర్థం. పాపం చేస్తే దుష్టభావాలతోటి పాపాలు చేసేటువంటి వాళ్ళ యముడుగా, రుద్రుడుగా ఉండి వాళ్ళని శిక్షించేటువంటి వాడిని ధర్మంగా నేను ప్రవర్తించేటువంటి వాడు కనుక పరమాత్మ సంప్రమర్ధన అనే నామాన్ని చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. టోన్ న్యూస్ యావత్ విశ్వంలోని సమగ్ర సమాచారాన్ని అందించే ఒక సంపూర్ణ న్యూస్ యూట్యూబ్ ఛానల్. లోకల్ నుంచి గ్లోబల్ వరకు వార్తలు, విశేషాలు, విశ్లేషణలు, ప్రత్యేక కథనాలు నిర్విరామంగా అందించే న్యూస్ ఛానల్. మరెన్నో ఆసక్తికరమైన వార్తా విశేషాల కోసం టోన్ న్యూస్ ఛానల్ ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.